నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు సంధ్య. ఏపీలో కూటమి సర్కార్ లక్ష్యం ఏంటి? దాడులతో భయపెడుతున్నారన్న వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఏంటి? ఏపీపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తుందా? విభజన హామీలపై కేంద్రం భరోసా ఇస్తుందా? వీటితో పాటు మరిన్ని విషయాలపై మాట్లాడడానికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వినూషా రెడ్డి ఇవాల్టి వారధికి అతిథిగా జాయిన్ అయ్యారు. ఆవిడతో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు 8006036036. వినూషా రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు వారధి. నమస్తే సంజయ్ గారు, మీకు మరియు టీవీ9 వారధి ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇక్కడ అంతా అర్ధరాత్రి కదా. ఓకే. సో పోలవరంపై తొలి శ్వేతపత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత వరుసగా శ్వేతపత్రాల రిలీజ్ కు శాఖల వారీగా మంత్రులు సిద్ధమవుతున్నారు. మరి శ్వేతపత్రాల విడుదలతో ఏం చేయబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? సంజయ్ గారు, అంటే ముందుగా ప్రజలకు మనది ఒక డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రభుత్వం ఏం చేసింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తెలిస్తేనే కదా గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది, ఆ కంటిన్యూటీ ఆఫ్ వర్క్స్ అనేవి తెలిస్తేనే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఉదాహరణకు మీరు పోలవరమే తీసుకోండి. దాదాపు క్లుప్తంగా చెప్పాలంటే 2014 నుంచి 2019లో దాదాపు 70% వరకు నిర్మాణ పనులు జరిగిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో 11,000 కోట్ల చిలుకు పైగా వర్క్స్ జరిగిపోయినాయి. కానీ 2019 నుంచి 2024 వరకు మీరు చూస్తే కేవలం ఒక 3% అటు ఇటు పనులు మాత్రమే జరిగాయి, 4,000 కోట్ల పై చిలుకు వ్యయంతో. మరి ఎక్కడ మనకు ఎంత వర్క్స్ జరిగాయి, ఎందుకు పెండింగ్ పడేది అనేది మనకు శ్వేతపత్రం రిలీజ్ చేస్తేనే కదా తెలుస్తుంది. మీకు ఒక వైట్ పేపర్ అనేది కేవలం పోలవరంలోనే కాదు, చాలా విషయాల్లో కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇటువంటి విషయాల్లో కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న నాళ్ళు, వాళ్ళ అధికారంలో ఉన్న నాళ్ళు కూడా అడుగుతూనే వచ్చారు అసలు ఏం జరిగింది ఏమి అంటే. సమాధానం చెప్పని ప్రభుత్వాలు తర్వాత ఏవైతే వస్తున్నాయో వాటిని ఒక వైట్ పేపర్ ద్వారా ప్రజల ముందర జరిగిన నిజానిజాలు ఇవి అని చెప్తే అది ప్రజలకు మేలవుతుందే కానీ అది తప్పెందుకు అవుతుంది? మీరు ఒక పోలవరం ప్రాజెక్టే చూడండి, 70% పైగా పూర్తి చేసిన ప్రాజెక్టును కేవలం 3% పనులు కూడా ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేయలేదు అంటే అది ఎవరి తప్పు అవుతుంది? కాఫర్ డామ్ పూర్తిగా నిర్మాణం చేయకుండా దాంట్లో కొంచెం ఆఫ్ కోర్స్ కంటిన్యూటీ ఉండాలి కదా. గత ప్రభుత్వం 70% వర్క్ పూర్తి చేసినప్పుడు ఆ కాఫర్ డామ్ మధ్యలో ఉన్న గాప్స్ ను పూడించకపోవడం వల్ల తర్వాత వచ్చిన వరదల్లో 2020లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన నివేదిక. కానీ అది ప్రజల ముందు అంత ట్రాన్స్పరెంట్ గా గత ప్రభుత్వం పెట్టలేదు. ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయినటువంటి పోలవరం మీద ఎటువంటి నేపాలు నెడుతూ ఎందుకు కాలయాపన జరిగిందో ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం లేదంటారా? దీని మీదనే కాదు, రాబోయే కాలంలో గత ప్రభుత్వం గత 5 ఏళ్లలో ముఖ్యంగా ఎకనామిక్ పాలసీ అంటే ఆర్థిక విషయాలు కావచ్చు, ఇసుక కావచ్చు, మద్యం విషయంలో కావచ్చు, అసలు డబ్బులు ఎలా వస్తున్నాయి, పాలసీ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయం శ్వేతపత్రాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలర్ ఉన్నారు, రాజు కాల్ చేస్తున్నారు డెట్రాయిట్ నుంచి. రాజు గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే మేడం, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. యాక్చువల్ గా లాస్ట్ 5 years నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండింగ్ అంటే నిధులు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత వచ్చాయి ఏంటి అన్న విషయం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు. కాబట్టి ఒక క్లియర్ గా ఒక శ్వేతపత్రం, అసలు కేంద్రం ఎన్ని నిధులు మంజూరు చేసింది, రాష్ట్రం ఎంత ఖర్చు పెట్టింది, ఎక్కడ ఖర్చు పెట్టింది రాష్ట్రం అన్న శ్వేతపత్రం ఒకటి ప్రజలకు ఇవ్వాలండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యంగా మీరు జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పారు ఇదివరకు. నరేంద్ర మోడీజీ మొట్టమొదటి టైం 2014లో చేసినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకొస్తామని, లీగల్ సిస్టమ్స్ ని బాగు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఈ ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ పైన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి, లేకపోతే జడ్జిల నియామకం చేసి, అవినీతి కేసులు ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్స్ పైన తొందరగా కోర్టులలో చర్యలు తీసుకునేటట్టుగా, ట్రయల్ ఫాస్ట్ గా అయ్యేటట్టుగా ఎలాంటి చర్యలు జరగటం లేదు. సో
జ్యుడిషియల్ రిఫార్మ్స్ అట్లీస్ట్ ఈ టర్మ్ లో అయినా తీసుకొస్తారా? ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా పూణేలో ఒక యాక్సిడెంట్ అయిందండి. అందులో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చనిపోయారు. అక్కడ ఆ యాక్సిడెంట్ చేసినటువంటి మనిషికి 10 గంటల్లో బెయిల్ వచ్చింది. కోర్టులో ఇచ్చింది ఏంటంటే ఏదో ఎస్ఏ రాయాలట, 300 words ఎస్ఏ ఒకటి, తర్వాత ట్రాఫిక్ పోలీస్ వయలేషన్ పైన ఒక క్లాసు, తర్వాత ఇలాంటివి జరగకుండా ఇంకేదో అలాంటివి. అసలు 2 చనిపోతే కోర్టులో అలాంటి స్టేట్మెంట్ జడ్జిమెంట్ రావడం నిజంగా దేశానికి అవమానం. కాబట్టి ఇలాంటి లీగల్ సిస్టమ్ ని మీరు రిఫార్మ్ చేయబోతారా? అసలు ఈ విషయం హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ దృష్టికి వచ్చిందా? అంటే ఇలాంటి తీర్పులు ఇస్తే ఎలాగండి? అసలు యాక్సిడెంట్ కేసులో 2 చనిపోతే 10 గంటల్లో బెయిల్, తర్వాత ఆ జడ్జిమెంట్ కూడా మరీ ఎలా అంటే అసలు దేశ ప్రజలు ఆశ్చర్యపడేలా ఉంది. అర్థమైంది రాజు గారు. సంజయ్ గారు, ముందుగా 2 క్వశ్చన్స్. కేంద్రం రాష్ట్రానికి ఏం చేస్తుంది అనేది వారు అడిగింది బాగుంది, శ్వేతపత్రం ఇవ్వాలి అని. ఇక్కడ ఏం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం చేసే ఏ పనైనా ఏ నిధులైనా మనది ఒక సమాఖ్య వ్యవస్థ, అంటే ఫెడరల్ స్ట్రక్చర్. అంటే ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను. ఉపాధి హామీ పథకం నిధులు ఉన్నాయి కదండి. ఆంధ్రప్రదేశ్ గడిచిన 5 ఏళ్లలో ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందిన రాష్ట్రాలలో ప్రథమంగా చూసుకుంటే టాప్ 3 రాష్ట్రాలలో ఉంది. 2019 నుంచి 20 వరకు దగ్గర దగ్గర 10,000 కోట్లు, దాని తర్వాత కూడా 7,000 కోట్లు ప్రతి సంవత్సరం అందాజుగా. అంటే ఇప్పటి వరకు ఓన్లీ ఉపాధి హామీ పథకం ద్వారా 28,000 పైచిలకు కోట్లు ఆంధ్రప్రదేశ్ కి గత 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. అదే విధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా 3,500 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ దాంట్లో మీరు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా వరకు పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. అందువల్ల గడిచిన 2 ఏళ్లలో కొన్ని పనులు నిలిచిపోవడం జరిగింది. మీరు అలాగే చూసుకోండి, పోర్ట్ల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ కు దగ్గర దగ్గర 1,20,000 కోట్ల బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ 33,000 కోట్ల పనులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది. మీరు చెప్పుకుంటూ వెళ్తే ఒక నేషనల్ హైవేస్ కూడా చూడండి, దగ్గర దగ్గర 70,000 కోట్ల ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తే ఒక 35,000 కోట్ల ప్రాజెక్టులు కార్యాచరణ అవి పూర్తవడం జరిగింది. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా కేంద్రం రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడూ సహకారం అందిస్తూనే ఉంది. ఇప్పుడు పోలవరంలో కూడా ఖర్చు పెట్టినంత వరకు వాళ్ళు ఏవైతే బిల్స్ చూపించారో 14,000 కోట్లకు పైగా, అంటే 2 సార్లు కలిపి చెప్తున్నారు. 2014 నుంచి 2024 వరకు కూడా ప్రతి రూపాయి కూడా ఇప్పుడు కేంద్రం రీయింబర్స్ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం గతసారి స్టిక్కర్లు వేసుకొని కేంద్రం ఇచ్చే ఆఖరికి మిడ్ డే మీల్స్ పథకాలకు కూడా వాళ్ళ పేర్లు వేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు నిజాలు తెలియలేదు అనేది వాస్తవం. మీరు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది డైరెక్ట్ గా ఈ సమాఖ్య వ్యవస్థలో కేంద్రం చెప్పలేదు. బట్ కొంతవరకు మీరు అన్నది డెఫినెట్ గా ఇది ఫార్వర్డ్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా 2వ వ్యవస్థ, భారతదేశ రాజ్యాంగంలో 3 అతి పెద్ద వ్యవస్థలు. ఒకటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ అంటే చట్టాలు చేసేది, అది పార్లమెంట్ కు హక్కు ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అంటే చేసిన చట్టాలను ఎవరు అమలు చేయాలి అనేది ఎగ్జిక్యూటివ్, అంటే అది బ్యూరోక్రసీ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వ్యవస్థ. అండ్ 3వది జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. యాక్చువల్ గా చెప్పాలంటే ఇవి వేటికవే ఇండిపెండెంట్ గా ఉండాలి. మీరు చెప్పినట్టు ఈ జ్యుడిషియల్ రిఫార్మ్స్ బిల్ గత హయాంలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక చట్టం చేసి తీసుకొస్తే సుప్రీం కోర్టు కొట్టేయడం జరిగింది. సో జ్యుడిషియల్ రిఫార్మ్స్ బిల్ అనేది భారతీయ జనతా పార్టీ దాంట్లో అంటే ఇంపార్టెంట్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉంది. బట్ రాజ్యాంగాన్ని, జ్యుడిషియరీని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుందనడానికి ఇది మరొక ఉదాహరణ. ఈ జ్యుడిషియల్ రిఫార్మ్స్ ద్వారా మనకు మెరిట్ ద్వారా, సీనియారిటీ ద్వారా జడ్జిల నియామకం జరగాలి, ఇంకొంతమంది జడ్జిల రిక్రూట్మెంట్ జరగాలి అని చట్టం తెచ్చినప్పటికీ కూడా సుప్రీం కోర్టు కొట్టివేయడం దాన్ని మేము గౌరవించాము. ఇంకా రాబోయే కాలంలో మరి చూడాలి ఎలాగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రాజ్యాంగ పరిధిలో మనకు రాజ్యాంగాన్ని లోబడి జ్యుడిషియల్ రిఫార్మ్స్, అది కూడా జడ్జిలతో మాట్లాడి వాళ్ళ అంగీకారం తీసుకొని ఒక కన్సెన్సస్ కి డెఫినెట్ గా జ్యుడిషియల్ రిఫార్మ్స్ అయితే తీసుకురావాలి. అండ్ మీరు లాస్ట్ అడిగిన క్వశ్చన్స్, ఇవన్నీ బ్రిటిష్ కాలంలో చేసిన చట్టాలండి. అండ్ 18 ఏళ్ల లోపు బాలులని జువినైల్స్, అంటే వాళ్ళని పిల్లల శిక్ష కిందే వస్తుంది. మరి ఆ చట్టాలను రీఫార్మ్ చేయాలనే కదా మొన్న
మనం భారతీయ న్యాయ సంహిత అట్లాంటివి కొన్ని తెచ్చుకున్నాము. ఇప్పటికీ మనం బ్రిటిష్ వాళ్ళు రాసిన ఐపీసీలు దాన్ని ఫాలో అవుతున్నాము. మీరు చెప్పినట్టు ఆ పూణే కేసులో ఇక్కడ చూస్తే ఒకటి ఐపీసీ ప్రకారం ఆ అబ్బాయి బిలో 18 years అంటే మైనర్ అవుతాడు. అండ్ రెండవది ఎవరైతే నేను ఇంతకు ముందు ఎగ్జిక్యూటివ్ అని చెప్పానో ప్రభుత్వ యంత్రాంగం అక్కడ ఉన్న కొంతమంది పోలీసులు డాక్టర్లు కలిసి కూడా కేసు నిర్వీర్యం చేసిన సంఘటనలు చూస్తున్నాం. అంటే రాజకీయ నాయకులు పైన ఎంత చిత్తశుద్ధితో ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులు కింద ఉన్న యంత్రాంగం బాధ్యతతో ప్రవర్తించాలి. అక్కడ చూసిన రిపోర్ట్స్ చూస్తే ఆ అబ్బాయి బ్లడ్ శాంపిల్ వాళ్ళ తల్లి బ్లడ్ శాంపిల్ తో మార్చారు. దీనికి రాజకీయ నాయకులు ఎలా కారకులవుతారు? స్టీల్ ఫ్రేమ్వర్క్ అంటాము ఒక ప్రజాస్వామ్యానికి. అది యాక్చువల్ గా బ్యూరోక్రసీ అంటే ప్రభుత్వ యంత్రాంగం. ప్రభుత్వం పనిచేసే వాళ్ళు కూడా ఇంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తే కేవలం పొలిటీషియన్స్ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక డెమోక్రసీ ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా కూడా కేవలం 17% దేశాల్లోనే వైబ్రెంట్ డెమోక్రసీ ఉంది, అంటే నిజంగా ఎన్నికలు జరగడం. ఇటువంటి దేశాలలో ఈ మూడు ఒక సహకారంతో ముందుకు వెళ్ళాలి. జ్యుడిషియరీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లెజిస్లేచర్ కావచ్చు. కేవలం పొలిటికల్ పార్టీస్ చేతుల్లోనే అన్ని ఉండదు. ఎగ్జిక్యూటివ్ కలిసి రావాలి అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ కూడా రావాలి. రైట్ అండి. ఇప్పుడు కూటమి సర్కార్పై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి మీ ప్రభుత్వం ఏ ప్రాధాన్యతల ప్రకారం ముందుకు వెళ్తుంది? సంధ్య గారు, యాక్చువల్ గా మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఈ టైంలో చూస్తే ఇది చాలా రిలవెంట్. కూటమి మేము గెలుస్తుందని అనుకున్నాము. డెఫినెట్ గా మాకు ఆ సిగ్నల్స్ దాదాపు అలయన్స్ ఫార్మ్ అయినప్పటి నుంచే తెలిసాయి. అంటే విపరీతమైన వ్యతిరేకత ఉంది. బట్ ప్రజలు 160కి పైగా సీట్లు కూటమికి ఇచ్చారంటే గత ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, వాళ్ళు గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అనేది మీకు వ్యక్తం అవుతుంది. తెల్లవారుజామున 3 గంటల వరకు నిలబడి ఓట్లు వేశారు, పక్క రాష్ట్రాల నుంచి ఓట్లు వేశారు వచ్చి, దాంతోపాటు విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారనేది చాలా స్పష్టం అవుతుంది. ఇటువంటి గొప్ప విజయాన్ని ఇచ్చినప్పుడు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇంతో నమ్మకంతో కూటమికి ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చినారంటే ఖచ్చితంగా మా మీద బాధ్యత ఎక్కువ ఉంది. అందుకనే మా నాయకురాలు పురంధేశ్వరి గారు కూడా ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ మీటింగ్ జరిగినప్పుడు ఇదే విషయం చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేయకూడదు. వాళ్ళకు కూడా అబ్జల్యూట్ మెజారిటీ వచ్చింది, 150 సీట్లు వచ్చాయి. కానీ వాళ్ళు ఆ వచ్చిన అధికారాన్ని వాళ్ళు వాళ్ళ పర్సనల్ అజెండా కోసము ఒక విండిక్టివ్ అంటే రివెంజ్ఫుల్ కసి తీసుకునే రాజకీయాల కోసము వినియోగించుకున్నారు. మనం అలా చేయకూడదు. ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయడానికి మనం పనిచేయాలి అనే ఉద్దేశంతో మా అధ్యక్షురాలు చెప్పడం జరిగింది. కూటమి నాయకులు అందరూ అదే చెప్పారు. మీరు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సార్లు స్పష్టం చేశారు, వ్యక్తిగత కక్షలకు ప్రతీకారాలకు మనకు ఇది సమయం కాదు. ప్రజలు మన మీద ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం, పురోగతిలోకి తీసుకెళ్తామని. బట్ మా ముందు చాలా సవాళ్లు ఉన్నాయండి. ద రోడ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు చూస్తే మీరు ఆర్థిక పరిస్థితి చూసారనుకోండి, మొత్తం ఆ కాఫర్స్ అంటాం కదా, అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల పాలైపోయింది. ఏ శాఖ తీసుకోండి మీరు, అది ఒక రోడ్లు భవనాల శాఖ తీసుకోండి, ఆరోగ్య శాఖ తీసుకోండి, పంచాయతీరాజ్ శాఖ తీసుకోండి, ఎక్కడ చూసినా సరే బకాయిలు పేరుకుపోయాయి. వచ్చిన ఆదాయం ఏమైందో తెలియట్లేదు. అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, పంచాయతీరాజ్ శాఖకి కేంద్రం 5,000 కోట్లకు పైగా డబ్బులు ఇస్తే ఇప్పుడు ఆ ఫండ్స్ ఎక్కడ పోయినాయో తెలియట్లేదు, కేవలం 7 కోట్లు మాత్రమే మిగిలిన్నాయని. అదే విధంగా ఆరోగ్య శాఖలో మీకు అసలు ఫండ్స్ ఏమీ లేవు, పైగా 6,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. దీంతో పాటు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మీకు విపరీతమైన ట్యాక్సెస్, చెత్త ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, కరెంటు బిల్లులు, మీకు ఇంకా చూస్తే ఎక్కడా లేని అంటే దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువగా పెట్రోల్ మీద పన్నులు, డీజిల్ మీద పన్నులు, ఇక అన్ని ఆర్టీసీ బస్ ఛార్జీలు, ఇవన్నీ కూడా ప్రజల మీద ఒకలాంటి భారం మోపడం అయినాయి. వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని మాఫియాలు, అది ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, మద్యం కావచ్చు, వీటన్నిటిని రెగ్యులరైజ్ చేయాలి. అన్నింటికన్నా ముఖ్యం ఈ రోజుకు రోడ్లు భవనాల శాఖ మంత్రి ఖచ్చితంగా అంటే చాలా మంచి విషయం చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 7,000 కిలోమీటర్లకు రోడ్లు పైగా అర్జెంటుగా మనం దానిని రిపేర్ చేయాలి, పునరుద్ధరించాలి. దానికి 2,000 కోట్లకు పైగా బడ్జెట్ అవసరమని. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే రోడ్లు బాగలేవు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పోలవరమే కాదు మిగతావి కూడా ఉత్తరాంధ్రలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, వీటన్నిటిని టేకప్ చేయాలి.
వీ హ్యావ్ ఎ వెరీ టఫ్ రోడ్ అహెడ్. ప్రజలు ఒకవైపు మా మీద ఎంతో విశ్వాసం ఉంచి మాకు ఈ ఘనమైన విక్టరీ ఇచ్చారు, కానీ మా ముందు ఉన్నది పూల బాట కాదు, ఒక ముళ్ళ బాట. దాంట్లో మేము కష్టపడుతూ ముందుకు వెళ్తూ ప్రజల ఆకాంక్షల మేరకు మేము ఖచ్చితంగా పనిచేస్తాం. జగన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు, అందుకే తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ దగ్గర ఎలాంటి చర్చ నడుస్తోంది? అంటే మీకు ఒకటి సంధ్య గారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నారు అంటే ఒక ఎమ్మెల్యే అంటే అర్థం ఏంటి? ఆయన ఒక కాన్స్టిట్యుయెన్సీకి రిప్రజెంట్ చేస్తున్నారనే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకొని ఒక కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు పంపించారు అంటే ఆయన ఆ ప్రజల తరపున వారి వాయిస్ వినిపించాలి కదా. అట్లాంటిది అసెంబ్లీకి రాకుండా ఎటువంటి డిస్కషన్స్ లో ఉండకుండా పక్కకు వెళ్తే మరి అలా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన ప్రజలు, వారు తమ వాయిస్ గా ఉంటారని ఓటేసిన ప్రజలకి సమాధానం ఎవరు చెప్తారు? మీరు చెప్పండి. ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున నిలబడి వాళ్ళు నమ్మి ఓటేసినాక వాళ్ళ కోసం నిలబడి ప్రజల కోసం పోరాడాలి. అది అసెంబ్లీలో అయినా కావచ్చు, బయట అయినా కావచ్చు. కానీ ఈ విధంగా నమ్మి ఓటేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి బయటికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు అధికారం ఉంటేనే నేను ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను అనే ధోరణి కూడా కరెక్ట్ కాదు కదా. మీకు కేవలం 11 సీట్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూటమి నాయకులు ఎవరు కూడా అసెంబ్లీలో మీరు చూస్తే అవహేళన చేసి మాట్లాడడం కానీ అట్లా ఏమీ చేయలేదు. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా గౌరవం ఇచ్చారు. వాళ్ళను మినిస్టర్ తర్వాత ప్రమాణ స్వీకారం చేసి వీళ్ళు సాదరంగా గౌరవించారు. పవన్ కళ్యాణ్ గారు స్వయాన వెళ్లి పలకరించారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి నమస్కారం చేశారు, మా లీడర్ మంత్రి బీజేపీ తరపున సత్యకుమార్ గారు వెళ్లి పలకరించారు. ఇటువంటివన్నీ చేసినప్పుడు ఒక అంటే ఒక సహృద్భావ వాతావరణంలో డిస్కషన్స్ ముందుకు జరిగేలా వెళ్తే బాగుంటుంది. కానీ ఈ విధంగా వాళ్ళు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం అంటే తనని ఎన్నుకున్న ప్రజలను మోసం చేసినట్లు అని అర్థం. తమ క్యాడర్ పై అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మరి దీనిపై మీరేమంటారు? ఎక్కడ మీరు చూశారు మాచర్లలో జరిగిన ఇన్సిడెంట్, గడిచిన 30 సంవత్సరాలలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ వచ్చి వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. కానీ ఈసారి సర్పంచ్ ఎన్నికల నుంచి కూడా మీరు చూసుకుంటూ వస్తే ప్రతిపక్ష నేతలను కనీసం నామినేషన్ వేయనిచ్చే అవకాశం కూడా చేయకుండా చేశారు. మీరు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చూస్తే మాచర్లలో స్వయాన వాళ్ళ నేతలే ఈవీఎంలను నాశనం చేశారు. చేసినాక మళ్ళీ దాన్ని వాళ్ళు సమర్థించుకున్నారు. మనకు దొరికినప్పుడు ఫస్ట్ ఏమో లేదు చేయలేదన్నారు, మళ్ళీ ఫుటేజ్ బయటకు వస్తే వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి లోపలికి వెళ్ళడానికి చేశారు, దాంట్లో తప్పేం లేదు అన్నారు. మీకు చూస్తేనే అర్థం అవుతుంది కదా ఎవరు గొడవలు జరుగుతున్నాయని. చాలా చోట్ల, అది తిరుపతి కావచ్చు, మాచర్ల కావచ్చు, ఇక్కడ ధర్మవరం కావచ్చు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం చూసాము. కేంద్ర బలగాలు ఎలక్షన్లు అయిపోయినాక వారం రోజులు కూడా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. బెంగాల్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాల్సి వచ్చిందంటే అప్పుడు అధికారంలో ఎవరున్నారు? ఇటువంటి కార్యక్రమాలకు, ఇటువంటి దుశ్చర్యలకు, ఇటువంటి దురాఘాతాలకు ఎవరు పాల్పడ్డారు? వాళ్ళు మొదలు పెట్టిన హింసకే కదా ఇప్పుడంతా జరుగుతుంది. కానీ కూటమి నాయకులు ఎవరు కూడా ఫస్ట్ నుంచి కూడా ఇటువంటి ఆగడాలను వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. మీరు గమనించారో లేదో కానీ ఇక్కడ మీకు కర్నూలులో కూడా కూటమి నాయకులు చెందిన నేతలు హత్య కావించబడ్డారు. మీకు ఆర్లగడ్డలో కూడా అంతే కదా, టీడీపీ కార్యకర్తను పొడవడం జరిగింది, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది కూడా మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఈ ఘర్షణలు ఇప్పటికైనా ఆగాలి అని కూటమి నేతలంతా విన్నవిస్తుంటే ఈ ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయనే దానికన్నా కూడా కూటమికి సంబంధించిన కార్యకర్తలే చనిపోతున్నారు కదా. నిజాలు తెలియాలి ప్రజలకి. ఈ హింసను స్టార్ట్ చేసింది ఎవరు? కేంద్ర బలగాలు వచ్చినా కూడా ఈ హింస ఆగకుండా ఇంత కంటిన్యూస్ గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం చూడలేదు ఎప్పుడు. ఒక బెంగాల్ లాగా ఎందుకు మారింది అంతకు ముందు? అది వాళ్ళే ఆన్సర్ చేయాలి, వైఎస్ఆర్సీపీ వాళ్ళే. రైట్. వైసీపీకి చెందిన కొంతమంది నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆదినారాయణ వైసీపీ ఎంపీలను చేర్చుకుంటామని చెప్తుంటే సోమువీరాజు మాత్రం ససేమిరా అంటున్నారు. సో చేరికలపై బీజేపీ స్టాండ్ ఏంటి? సంధ్య గారు, ఈ చేరికలు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ. మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో నాయకత్వం ఉంటుంది. ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా అది మండల స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు, ఒక సమన్వయం చేసుకొని నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఈ చేరికలు వీటన్నిటి గురించి నాకు తెలిసి కొత్తగా గవర్నమెంట్ ఫార్మ్ అయింది, ఇప్పుడిప్పుడే అందరూ
అసలు సమస్యలు ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి ఆలోచిస్తున్నారు. మేబీ ఇట్ ఈస్ వెరీ టూ అర్లీ అబౌట్ కమెంటింగ్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్. బట్ నేను అనుకోవడం, లెట్ us సీ, వెయిట్ అండ్ వాచ్. బట్ యాజ్ ఆఫ్ నౌ కూటమికి పెద్ద మెజారిటీ ఇచ్చారు, సఫిషియెంట్ గా ఉన్నారు 160+ క్యాండిడేట్స్. సో ఏం జరుగుతుందంటే ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. అది ఆర్థికంగా కావచ్చు, మౌలిక వనరులు అభివృద్ధి చేసే పరంగా కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకండి? రైట్. విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్నా కూడా హామీలు ఇంకా పూర్తి స్థాయిలో నెరవేరలేదు. మరి ఈ 5 ఏళ్లలో ఆ హామీలు నెరవేరుతాయని భావించవచ్చా? సంధ్య గారు, మీరు రీఆర్గనైజేషన్ చట్టంలో పొందుపరిచిన వాటిలో 95% పైగా హామీలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెరవేర్చడం జరిగింది. మీరు దాంట్లో ముఖ్యమైన హామీలు కొన్ని చూడండి. 11 సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ నెలకొల్పాలని చెప్పాము. మేము 11 నెలకొల్పడమే కాకుండా ఇంకొక అడిషనల్ గా 10 ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మీకు IIIT కర్నూలు, ఐఐటి తిరుపతి, ఐఐఎస్సిఆర్ తిరుపతి, ఐఐఎం వైజాగ్, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం, ఇలాంటివి కాకుండా నాసిన్ హిందూపూర్, ఇలాంటివి ఎన్నో ఇన్స్టిట్యూట్స్ మేము సొంతంగా దగ్గర దగ్గర 3,000 కోట్లకు పైగా ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగిపోయింది. మీకు ఆ స్పెషల్ అంటే ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చట్టంలో ఏదైతే ఉందో ఇన్సెంటివ్స్ అంటాము, కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్కీములు తీసుకొస్తుందో దానికి 90% కేంద్ర ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తూ దగ్గర దగ్గర 20,000 కోట్ల పైచిలుకుతో ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. 3 ఎకనామిక్ కారిడార్స్ ని ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఏవైతే ఇండస్ట్రీస్ వచ్చాయో వాటికి అడిషనల్ గా ఇన్సెంటివ్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు చెప్పండి, అడిషనల్ గా ఏం చేయలేదు. పోలవరం ప్రాజెక్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అది 2014 నుంచి 24 వరకు కూడా 14,000 కోట్లు అయింది లెక్క. అంటే మొత్తం ఇవ్వడం జరిగింది. మీకు విభజన హామీల్లో ఉన్నట్లు అన్ని చేశారు కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయినట్టేనా? ఈ విషయంలో బీజేపీ ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతోంది? మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నామండి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకొని వాటికి ఎన్ని అప్పులు ఉన్నాయి, వాటి లాభాలు ఏంటి అనేది ఒక సమీక్ష జరిగినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదే విధంగా ఒడిస్సాలో ఉన్న ఇంకొక స్టీల్ ప్లాంట్ కావచ్చు, కొంచెం ఇవి లాసెస్ లో ఉన్నాయి, వీటిని మరీ ఎలా దారిలో పెట్టాలి అని ఆలోచించారు. ఆ క్రమంలో ఒకటి ప్రైవేటైజేషన్. బట్ ఇది 100% కార్యాచరణ ఏమీ జరగలేదు. నిన్న చూస్తే మా రాష్ట్ర నాయకత్వము కేంద్ర మంత్రివర్యులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ఉక్కు పరిశ్రమకు సంబంధించిన మంత్రివర్యులు, ఇప్పుడు సహాయ మంత్రి కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. డెఫినెట్ గా ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావడానికి అదే విధంగా కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. నో డౌట్ అబౌట్ దట్. ప్రత్యేక హోదాను వైసీపీ మళ్ళీ తెరపైకి తీసుకొస్తుంది, ఆ అవకాశం ఉందంటారా? ప్రత్యేక హోదా అనేది 2019లో వైఎస్ఆర్సీపీ ఒక పొలిటికల్ ప్లాయ్ గా వాడుకుంది, ఒక రాజకీయ ఎత్తుగడగా. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర అంతమంది ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు రెసిగ్నేషన్ కానీ ఎక్కడా కూడా స్పెషల్ గా అడిగింది లేదు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఏదైతే ఉందో అది మీకు నీతి ఆయోగ్ వచ్చినాక కూడా ఎక్కడ వేరే రాష్ట్రాలకు కూడా ఇవ్వట్లేదు. అంతకు మించిన ప్యాకేజీని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అవగాహన లేకుండా వైసీపీ స్టార్ట్ చేసిన ఒక ప్రాపగాండాలో అప్పుడు వాళ్ళు ప్రజలను మభ్యపెట్టడానికి వాడుకున్నారు. బట్ ప్రజలు నిజాలు తెలుసుకున్నారు కదా. అంతకన్నా ఎక్కువ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి చేసింది. రైట్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఖాయమంటున్నారు, మరి ఏపీలో కూడా ఆ ఛాన్స్ ఉందా? సంధ్య గారు, ఏ వీక్ ఈజ్ టూ లాంగ్ ఇన్ పాలిటిక్స్ అంటారు. మీరు రేపు ఏం జరుగుతుందో అడుగుతున్నారు. బట్ భారతీయ జనతా పార్టీ ఏ టైంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచించి తీసుకుంటుంది. సో తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రాలో ఏం జరుగుతుంది, పక్కన ఒడిస్సాలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ టీవీలో కూర్చొని నేను డిసైడ్ చేసేది కాదో, లేకపోతే రాష్ట్ర స్థాయిలో డిసైడ్ చేసేదో కాదు. కంటిన్యూ అవ్వచ్చు, మార్పు ఉండవచ్చు. కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. రైట్. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా రచ్చ కొనసాగుతూనే ఉంది. మరి ఈ విషయంలో బీజేపీ ఇరుకున పడిందని భావిస్తున్నారా? ఇక్కడ నేను మళ్ళీ మీకు ఒకటి చెప్పాలి సంధ్య గారు. నేను ఇందాక చెప్పిన స్టీల్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో, ఇప్పుడు పైన మోడీ గారు కావచ్చు, పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కావచ్చు, చాలా కరప్షన్ ఫ్రీగా అంటే అవినీతి రహితంగానే పరిపాలన చేయాలని చూస్తున్నారు.
మీరు చూస్తే ఈ నీట్ అనేది 4,000 సెంటర్లకు పైగా దాని చోట జరిగింది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ లీక్ ఎక్కడ జరిగింది? అది చేసింది ఎవరు? సారీ, గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. చాలా చోట్ల మీరు చూసారనుకోండి, ప్రింటింగ్ ప్రెస్ల దగ్గర చేశారు, ట్రాన్స్పోర్ట్ దగ్గర చేశారు, కొన్ని స్కూల్స్ దగ్గర చేశారు, కొన్ని యూనివర్సిటీస్ దగ్గర చేశారు. సో ఇప్పుడు మీరు ప్రతిదాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తూ పోతే 4,000 సెంటర్లలో పనిచేసే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీలు బాధ్యులా, ప్రభుత్వం బాధ్యులా? ఎంతమందిని ప్రభుత్వం కట్టడి చేస్తుంది? ప్రభుత్వం చెప్పే చర్యలు చేయాల్సింది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులే కదా. ఎన్ని రోజులని ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా, నేను అంతా అనట్లేదండి, ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది సిన్సియర్ గానే ఉంటారు. కొంతమంది చేసిన తప్పు వల్ల ప్రభుత్వాలే కాదు, పిల్లలు, చదువుకునే వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు కదా. మన ప్రతిష్ట కూడా మసకబారుతుంది కదా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఈ విధంగా ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే వాళ్ళను జైలుకు వేయాలి అనే చట్టం మనకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీసుకొచ్చింది. అది ఈ ఎలక్షన్స్ కు ముందే ఇప్పుడు అమలు చేస్తుంది. ఇప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. నిష్పాక్షికంగా ఎంక్వైరీ జరగకపోయినా, లేదు వాళ్ళని వెనకేసుకొచ్చినా ఇందులో ప్రభుత్వం తప్పుంది, కానీ అధికారులు చేసిన కొన్ని తప్పులకి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ అంటారా? రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వినూషా రెడ్డి గారు, ఇవాల్టి వారధికి అతిథిగా జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది వాల్టి వారధి కార్యక్రమం. రేపటి వారధిలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.